హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టెక్నాలజీ గురించి చెప్పబోతున్నాను. బట్ ఈ ట్యూటోరియల్ని మీతో పాటు మా సిస్టర్కి కూడా లైవ్లో చూపించబోతున్నాను. ఈరోజు మాకేం నేర్పించబోతున్నావు అక్క? ఈరోజు మీకు సొంతంగా మీరే ఒక యాప్ని క్రియేట్ చేసుకోగలిగే ఒక ఏఐ టెక్నాలజీ గురించి నేను చెప్పబోతున్నాను. వావ్, యాప్ అంటే ఇప్పుడు కోడింగ్ రావాలా మాకు? కోడింగ్ కాదు కదా, మీరు కనీసం బీటెక్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్ వస్తే చాలు. వావ్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. కానీ నాకు ఏ యాప్ జనరేట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? నాకు ఉన్నాయి. నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ ఇమేజ్కి తగ్గట్టు నేను క్యాప్షన్స్ని అన్ని చోట్ల సెర్చ్ చేస్తూ ఉంటాను. సో నాకు ఈజీగా ఇమేజ్కి వైబ్కి తగ్గట్టు క్యాప్షన్స్ జనరేట్ అవ్వాలి. అలాంటి యాప్ క్రియేట్ చేయవా? గ్రేట్ ఐడియా. సరే, సో నువ్వు ఇమేజ్ పెట్టగానే నీకు క్యాప్షన్స్ రెడీ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ ఇమేజ్ ఒక వైబ్ కానీ అవి రావాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. సో గైస్, ఇది మన ఏఐ ట్యూటోరియల్స్లో ప్లేలిస్ట్లో భాగం ఈ వీడియో కూడా. సో మీకు మరిన్ని ట్యూటోరియల్స్ కావాలంటే నేను పైన లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఆల్వేస్ గో అండ్ వాచ్ ఇట్. సో దీనికోసం ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఏఐ స్టూడియో అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి బిల్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ ప్యానల్లో. మనం బిల్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక యాప్ని మనమే బిల్డ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఈ చాట్ విండోలో మన ఐడియాని మనం క్లిక్ చేయాలి. సో నేనేమి ఇస్తున్నాను ఇక్కడ ఐడియాని, తను చెప్పినట్టుగా మనకి సోషల్ మీడియాలో ఇమేజెస్ పెట్టడానికి మనకి క్యాప్షన్స్ రెడీగా వస్తే బాగుండు అని. సో ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు మన ఇమేజ్ని ఒక వైప్ చెక్ చేసి దానికి ఏమైనా వీలైతే ఫిల్టర్స్ యాడ్ చేయటం. సో ఇలాంటి చిన్న ఐటమ్స్ కూడా నేను యాడ్ చేసి క్యాప్షన్స్తో పాటుగా రావాలి అని చెప్పేసి నేను ఒక యాప్ని అడుగుతున్నాను. మీకు ఈ ప్రాంప్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు అది బిల్డ్ చేశాను నేను. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు మన చాట్ విండో కనిపిస్తుంది కదా, అక్కడ అది కోడ్ రన్ అవుతుందన్నమాట. మనకి రైట్ సైడ్ ప్యానల్లో ప్రివ్యూ కనబడుతుంది మన యాప్ వన్స్ బిల్డ్ అవ్వగానే. ప్రాంప్ట్ ఇచ్చేసినాక ఇప్పుడు మిడిల్లో మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చా అక్క? సో ఎగ్జాక్ట్లీ, తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే అదే మనల్ని కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. మీకు ఏ ఫీచర్స్ తోటి, ఒకవేళ నీకు ఏం యాడ్ చేయాలి తట్టకపోయినా కూడా సజెషన్స్లో మనకు కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఆ ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేస్తే మళ్ళీ యాప్ని మాడిఫై చేస్తుంది. సో కన్సిడర్ దిస్ యాజ్ యువర్ కోడ్ అసిస్టెంట్. మీ కోడింగ్ రాకపోయినా మీకు కోడింగ్ బాగా వచ్చిన ఒక అసిస్టెంట్ మీ కింద ఉన్నారు. మీరు చెప్పిన సజెషన్స్ అన్నితోటి మీకు ఒక యాప్ క్రియేట్ చేసి పెడతారు. మీకు ఒకవేళ మార్పులు చేర్పులు కావాలన్నా కూడా మీకు చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి ఇమేజ్కి, మనం పెట్టిన ఇమేజ్కి ఫిల్టర్స్ కూడా యాడ్ చేయాలని చెప్పి ఒక చిన్న ప్రాంప్ట్, మళ్ళీ చిన్న ఎడిషన్ అడుగుతున్నాను. దాని మీద క్లిక్ చేశాను. అది క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ప్రాంప్ట్ రాసేసుకుంది. సో రాసిన తర్వాత మనం దాన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ నువ్వు చూసినట్టయితే చూడు, మనకి యాప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను తొందరలో నీకు యాప్ని కూడా నేను డెమో చూపిస్తాను. ఇక్కడ రెడీ అవుతుంది తెలుసు. ఇప్పుడు చూసావా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిన కోడ్ అంతా మనము వన్స్ అపాన్ ఏ టైం ఇదంతా రాస్తే కానీ ఇప్పుడు మనం చేయబోతున్న యాప్ రెడీ అవ్వదు. బట్ నీకు ఇప్పుడు అదంతా ఏమీ అవసరం లేదు. నీకు ఏ కోడింగ్ రాకపోయినా, దీంట్లో జస్ట్ ఒక లెటర్ కూడా నీకు తెలియకపోయినా ప్లెయిన్ ఇంగ్లీష్తో మనం యాప్ని తయారు చేయబోతున్నాము. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ఏఐ టూల్. ఓకే. సో మనం ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ని ఇక్కడ ఎన్నిసార్లు కావాలంటే డిఫరెంట్ సజెషన్స్ అన్నిసార్లు మనం ఇచ్చేయచ్చు. మనం జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, మనకు వస్తాయి. మనం ఏఐ ఫీచర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు ఇందులో. సో చూడు, ఒక్క క్లిక్తో మనకి ప్రాంప్ట్తో సహా. సో అదే కాదు, మనం కూడా మన ప్రాంప్ట్ని రాయొచ్చు. ఏఐని అడిగితే ఇవ్వటమే కాదు, మీకే ఒక ఐడియా ఉందనుకోండి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ ఆప్షన్ కావాలి మనం అప్లోడ్ చేసిన ఫోటోకి. ఎట్ ద సేమ్ టైం క్యాప్షన్స్ని కాపీ చేసుకునే ఆప్షన్ కూడా కావాలి అని నేను అడుగుతున్నాను. సో దట్ ఇక్కడ కాపీ చేసుకుని మనం డైరెక్ట్గా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. అవును, ఈజీగా ఉంటుంది. సో అలా మనం ఒక ఆప్షన్ అడుగుతున్నాను నేను. అది ఇప్పుడు జనరేట్ చేస్తుంది, చూద్దాం. మనం ఆప్షన్స్ చూసుకుంటే అలాగా మల్టిపుల్ ఆప్షన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో మన యాప్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం
చూద్దాం యాప్ని. సో ఇది మన యాప్ ఇంటర్ఫేస్. దీన్ని మనం ఫుల్ స్క్రీన్లో చూస్తే మన యాప్ రెడీ అయిపోయింది. జనరల్గా ఇంత ఫాస్ట్గా అయితే అవ్వదు. బట్ ఇక్కడ మన యాప్లో మనం కావాలంటే కెమెరా ఆప్షన్ ఇందాక యాడ్ చేయమన్నాము, లేదంటే అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనము ఒక ఆప్షన్ యూస్ చేసుకుని మనం ఇప్పుడే లైవ్ టెస్ట్ చేద్దాం ఈ యాప్ని. ఒక ఫోటోని అప్లోడ్ చేసి చూద్దాము. చేసిన తర్వాత రిజల్ట్ ఏంటో చూద్దాం. సో మన ఫోటో అప్లోడ్ అయిపోయింది. దీనికి మనం ఇందాక ఫిల్టర్స్ అడిగాం కదా. అవును, అడిగా. సో ఆ ఫిల్టర్ ఆప్షన్స్ వచ్చినాయి ఇక్కడ. మనం ఏ ఫిల్టర్ అన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మన వైబ్కి తగ్గట్టుగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ యాప్లో ఉన్న కలర్ ప్యాలెట్స్ చూపిస్తుంది. ఆ యాప్కి సంబంధించి అనాలిసిస్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మనకు మెయిన్ ఏం కావాలి? క్యాప్షన్స్. నువ్వు అడిగింది అదే కదా? ఎస్. యా. సో చూడు, ఇక్కడ 3 క్యాప్షన్స్ ఇచ్చింది. నీకు ఏది నచ్చింది? నాకు థర్డ్ది సింపుల్ అండ్ ఈజీగా ఉంది, వైబ్కి రిలేటెడ్. అవును, వైబ్రెంట్ వైబ్స్ అండ్ హెరిటేజ్ ప్రైడ్. చాలా సింపుల్గా ఉంది, క్యాచీగా ఉంది. నాకు కూడా అదే నచ్చింది. సో మనం కాపీ చేసుకుందాం. సో అందరికీ నచ్చింది కాబట్టి మనం ఇదే ఆప్షన్ కాపీ చేసుకుందాము. అండ్ ఇక్కడ మనం ఇమేజ్ని కావాలంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. అంటే వన్స్ మీకు నచ్చిన ఫిల్టర్ మీరు అప్లై చేసుకున్న తర్వాత యూ కెన్ ఆల్వేస్ సేవ్ ద ఫోటో. సో దీన్ని మీరు ఈ యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అది డౌన్లోడ్ అయ్యింది. ఈ యాప్ని మీరు కాపీ చేసుకోవచ్చు, లింక్ని కాపీ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్ని ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. సో నా డౌన్లోడెడ్ యాప్ ఇది. మీరు ఏ డివైస్ మోడ్లో అయినా దీన్ని చూసుకోవచ్చు. అండ్ రిమూవ్ చేసేద్దాంలో స్పేస్ అంతా. సో ఈ యాప్ని మీరు షేర్ చేసుకోవాలి అంటే మీరు ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక షేరబుల్ లింక్ వస్తుంది. ఈ లింక్ని కాపీ చేసుకుంటే ఎంచక్క మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసుకుని వాళ్ళకు కూడా చూపించవచ్చు ఈ కూల్ యాప్ని. అండ్ నేను ఈ యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఆల్వేస్ చెక్ ఇట్ అవుట్. మీరే చెక్ చేసి చూడండి అసలు యాప్ వర్క్ అవుతుందా లేదా అనేది. సో వీఆర్ డన్ విత్ ఇట్. వితిన్ 7 minutes మనకు కావాల్సిన యాప్ రెడీ అయిపోయింది. నీకు కావాల్సిన యాప్ వచ్చేసింది. సిస్టర్, ఆర్ యూ హ్యాపీ? యా, వెరీ హ్యాపీ. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? ఇంకా నాకు ఎప్పుడైనా యాప్స్ కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళకుండా AI స్టూడియోకి వెళ్ళి ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థమైంది. దట్స్ అ గ్రేట్ థింగ్. నువ్వు ప్లే స్టోర్కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ నుంచి గూగుల్ AI స్టూడియోకి వెళ్ళి ఫ్రీగా యాప్ చేసుకోవచ్చు. ఇది ఎంతకాలం ఫ్రీగా ఉంటుందో మనకు తెలీదు, బట్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఫ్రీ. యూ కెన్ ఆల్వేస్ గో అండ్ మేక్ యాప్ ఆఫ్ యువర్ చాయిస్. యా. సో మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ AI ట్యూటోరియల్స్ కానీ AI గురించి అప్డేట్స్ కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఆర్ టీచ్ మీ AI పేజ్. మీకేమనిపించింది, మీకు ఉన్న యాప్ ఐడియాస్ని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన అన్ని లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్కి ఫ్రీ AI కోర్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ జాయినింగ్.